పేరు వింటేనే చాలు నోట్లో ఉవ్విళ్ళు ఊరుతాయి. పులిహోరను దేవుడికి ఎక్కువగా నైవేద్యం పెట్టేందుకు భక్తులు ఇష్టపడతారు. ఇంట్లో ఎలాంటి శుభకార్యమైనా అందులో ఖచ్చితంగా పులిహోర రైస్ ఉండాల్సిందే. ఇప్పుడు నార్మల్గా తినే పులిహోర రైస్ కంటే గోంగూరతో చేసిన పులిహోర తింటే ఆహా, అమృతంలా ఉంటుంది. అయితే ఎంతో రుచికరమైన గోంగూర పులిహోరను ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. గోంగూర పులిహోరకు కావలసిన పదార్థాలు: అన్నం, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, గోంగూర ఆకులు, ఉప్పు, రుచికి సరిపడా నూనె. తర్వాత కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఎండుమిర్చి, పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం నూనె యాడ్ చేసుకొని గోంగూర ఆకులని వేయించుకోవాలి. మరి సిమ్లో పెట్టుకొని వేయించుకొని పేస్ట్లా చేసుకోవాలి. దానికి ముందుగా తయారు చేసి పెట్టుకున్న అన్నాన్ని కలిపి సిమ్లో కాసేపు ఉంచాలి. అంతే అండి, మనం రెడీ చేసుకున్న గోంగూర పులిహోర ఎంతో రుచిగా ఉంటుంది.